వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆయన కనిపిస్తే ప్రత్యర్థి పార్టీల నాయకులైనా చేతులెత్తి నమస్కరిస్తారు. ఆయన రాజకుటుంబంలో పుట్టిన నడవడికలో అతి సామాన్యుడు ఆయనే. ఇప్పుడు గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజు. అలాంటి అజాత శత్రువును కూడా వైకాపా ప్రభుత్వం అనేక విధాలుగా వేధించింది. అక్రమ కేసులు పెట్టి మానసికంగా కొంగదీసేందుకు ప్రయత్నించింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవితో పాటు సింహాచలం సహా వివిధ దేవాలయాల అనువంశిక ధర్మకర్త హోదాను అడ్డదారుల్లో లాగేసుకుంది. తన అక్రమాస్తుల కేసులో కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన వారిలో అశోక్ గజపతిరాజు కూడా ఉన్నారని జగన్ ఆయనపై కక్ష కట్టారు. ఒక దశలో అశోక్ గజపతిరాజును అరెస్ట్ చేయించేందుకు సిద్ధమయ్యాడు. ఆయనను అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన వస్తుందని, పార్టీకి చాలా నష్టం జరుగుతుందని ఉత్తరాంధ్రకు చెందిన వైకాపా సీనియర్ నాయకుడు ఒకరు అడ్డుపడడంతో జగన్ రెడ్డి చివరి నిమిషంలో ఆలోచన విరమించుకున్నాడు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి వైకాపా ప్రభుత్వం తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు హైకోర్టులో న్యాయ పోరాటం చేసి గెలిచారు. కోర్టు ఆదేశాలతో మళ్లీ పదవి చేపట్టారు. అయినా ఆ 5 ఏళ్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఆయనను అనేక అవమానాలకు గురి చేసింది. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్, వైకాపా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అనేక సందర్భాల్లో ఆయన్ను నీచమైన భాషతో దూషించారు. అశోక్ గజపతిరాజు అలాంటి సందర్భాల్లో కూడా ఎక్కడా మాట తోలకుండా చాలా హుందాగా వ్యవహరించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే అశోక్ గజపతిరాజుపై కక్ష సాధింపుకు దిగారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించారు. ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను జగన్ రెడ్డి ప్రభుత్వం చైర్మన్గా నియమించింది. మాన్సాస్ ట్రస్ట్ కింద పలు విద్యా సంస్థలతో పాటు సింహాచలం సహా 108 ఆలయాలున్నాయి. 14,800 ఎకరాల భూములు, 125 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. సంచయితను ముందు పెట్టి ట్రస్ట్ ఆస్తులను కొట్టేసేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారని అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. సంచయిత చైర్పర్సన్ అయ్యాక మాన్సాస్ ట్రస్ట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో వారు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. వారికి మద్దతుగా మాట్లాడినందుకు అశోక్ గజపతిరాజుపై జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. తనను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు వేసిన కేసులో హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన ట్రస్ట్ కార్యాలయంలో మళ్లీ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈవో, విద్యా సంస్థల కరస్పాండెంట్ గైర్హాజరయ్యారు. అనువంశిక ధర్మకర్త హోదాలో ఆయన సింహాచలం వెళితే ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీరాముడి విగ్రహం తలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీనికి బాధ్యత వహించాల్సిన జగన్ రెడ్డి ప్రభుత్వం శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయకుండా నివారించడంలో విఫలమయ్యారంటూ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించడం ఆయనపై వేధింపులకు పరాకాష్ట. విగ్రహ పునర్నిర్మాణానికి విరాళంగా అశోక్ గజపతిరాజు పంపిన 1,116,000 చెక్కును తిప్పి పంపేశారు. బోడికొండపై ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించి ఆస్తులు ధ్వంసం చేశారంటూ మరో కేసు పెట్టారు. దీనిపైన ఆయన కోర్టును ఆశ్రయించారు. అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్టుకు చెందిన 100 ఎకరాల భూముల్ని దోచుకొని అన్యాక్రాంతం చేసి వాటిని విక్రయించగా వచ్చిన సొమ్మును వ్యక్తిగతంగా వాడుకున్నారని విజయసాయిరెడ్డి అప్పట్లో నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఆయన ఏ క్షణంలోనైనా అరెస్ట్ అవుతారంటూ హెచ్చరించారు. ఆనాడు అన్ని కార్యక్రమాలు చేసి అంతలా సాధించి అశోక్ గజపతిరాజు గారు లాంటి వ్యక్తి మీదే కక్ష సాధించాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నియంతో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ శుద్ధపోస లెక్క కౌరులు చెప్తున్నారు.